బిగ్ బాస్ హౌస్లో ఒకే ఒక్క ఎలిమినేషన్ అంతే. ఆట మొత్తం తలకిందలైపోయింది. ఇది కేవలం ఓట్ల గురించి కాదు, అసలు ఆడియన్స్ సైకాలజీని అర్థం చేసుకోవడంలో జరిగిన ఒక పెద్ద మిస్టేక్ గురించి. ఈరోజు మనం సరిగ్గా ఆ కీలకమైన ఎపిసోడ్ని డీకోడ్ చేసి గెలవాలంటే ఎలాంటి సైకలాజికల్ వ్యూహాలు అవసరమో చూద్దాం. సో ముందుగా సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్ ఎందుకంత షాకింగ్గా ఎలిమినేట్ అయ్యాడో చూద్దాం. తర్వాత ఇది అసలు పర్ఫార్మెన్స్ గేమ్ కాదు, పర్సెప్షన్ గేమ్ అని ఎందుకంటారో తెలుసుకుందాం. ఆ తర్వాత వచ్చిన ఒక సైకలాజికల్ టాస్క్, అది హౌస్మేట్స్ అసలు రంగుల్ని ఎలా బయటపెట్టిందో చూసి దానివల్ల ఒక ఫైనలిస్ట్ ఎలా స్ట్రాంగ్ అయిందో కూడా అనలైజ్ చేద్దాం. ఫైనల్గా ఎండ్ గేమ్లో సర్వైవ్ అవ్వాలంటే కొత్త రూల్స్ ఏంతో మాట్లాడుకుందాం. ఈ సీజన్లోనే మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్తోనే మొదలుపెడదాం. అందరూ అంటే ఆల్మోస్ట్ అందరూ ఫైనలిస్ట్ అనుకున్నారు సుమన్ శెట్టిని. మరి ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు? అతని ఎలిమినేషన్ బిగ్ బాస్ ఆటలో మంచిగా ఉండడమంటే ఏంటో, దానికున్న విలువ ఏంటో మనకు ఒక పెద్ద పాఠం చెబుతోంది. ఇదే కదా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అసలు ఒక మంచి వ్యక్తి ఎలా ఓడిపోతాడు? ఎవరితో గొడవల్లేవు, అందరితో గౌరవంగా ఉన్నాడు, అయినా సరే ఎందుకు ఓడిపోయాడు? ఈ పజిల్కి ఆన్సర్ కావాలంటే మనం బిగ్ బాస్ గేమ్ వెనుకున్న అసలు సిసలైన సూత్రాన్ని పట్టుకోవాలి. చూడండి, సుమన్ స్ట్రెంగ్త్స్ ఏంటి? చాలా కామ్ పర్సనాలిటీ, అందరితోనూ రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు, అనవసరంగా గొడవల్లోకి వెళ్ళడు, ఓవరాల్గా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉంది. అంటే ఈ క్వాలిటీస్ అన్ని చూస్తే ఒక ఐడియల్ కంటెస్టెంట్లా కనిపిస్తాడు. కానీ బిగ్ బాస్ హౌస్లో కేవలం మంచి వ్యక్తిగా ఉంటే సరిపోతుందా? బహుశా సరిపోదేమో. అందుకే గదా అతని ఎలిమినేషన్ ఇంత పెద్ద షాకిచ్చింది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. సుమన్ ఎలిమినేషన్ మనకొక కఠినమైన నిజాన్ని చూపిస్తుంది. అదేంటంటే, మంచి ప్రవర్తన ఒక్కటే సరిపోదు. ఎందుకంటే బిగ్ బాస్ కేవలం పర్సనాలిటీ కాంటెస్ట్ కాదు, ఇది ఒక పక్కా ఎంటర్టైన్మెంట్ షో. ఇక్కడ ఆడియన్స్ మంచి వాళ్లను చూడటానికి రారు, వాళ్లకు కావలసింది డ్రామా, కాన్ఫ్లిక్ట్, స్ట్రాంగ్ ఒపీనియన్స్. సరిగ్గా ఇక్కడే సుమన్ వెనకబడిపోయాడు. సో ప్రాబ్లం సుమన్ ఆటలో లేదు, అతని ఆటను బయట ఆడియన్స్ ఎలా చూశారన్న దానిలో ఉంది. అదే పర్సెప్షన్. బిగ్ బాస్ గేమ్లో ఏం చేశారు అన్నది ఒక ఎత్తైతే, దాన్ని జనాలెలా రిసీవ్ చేసుకున్నారు అన్నది మరో ఎత్తు. అదే ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్. ఈ స్క్రీన్ మీద చూస్తే మనకు ఆ తేడా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు సుమన్ ఇచ్చిందేంటి? కామ్నెస్, రెస్పెక్ట్. కానీ ఆడియన్స్కేం కావాలి? స్ట్రాంగ్ ఒపీనియన్స్, ఆర్గ్యుమెంట్స్. అతను సేఫ్గా, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆడియన్స్ మాత్రం ఏదైనా డెసిషన్ తీసుకో, మాట్లాడు అని ఎదురుచూశారు. ఈ గ్యాప్, ఈ అంచనాల మధ్య ఉన్న గ్యాపే అతన్ని ఇంటికి పంపించేసింది. అందుకే బిగ్ బాస్ని ఎప్పుడూ పర్ఫార్మెన్స్ ప్లస్ పర్సెప్షన్ గేమ్ అంటారు. అంటే మీరు ఆడిందొకటైతే అది జనాలకి కనిపించేది ఇంకొకటి. ఇది అచ్చం ఒక అద్దాల గదిలో ఉన్నట్టు. మీ నిజస్వరూపం కన్నా మీ ప్రతిబింబం ఎలా కనిపిస్తోందన్నదే ఇక్కడ మ్యాటర్. మీరు చేసే ప్రతి పని ఆడియన్స్ మైండ్లో ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. చివరికి ఓట్లు పడేది ఆ ఇమేజ్కే. ఇది మిగిలిన హౌస్మేట్స్కి ఒక పెద్ద వార్నింగ్ బెల్ అన్నమాట. ఫైనల్ వీక్స్లో న్యూట్రల్గా ఉండటమంటే సూసైడ్ చేసుకోవడమే. మీరు ఎవరివైపు నిలబడకపోతే ఆడియన్స్ కూడా మీ వైపు నిలబడరు. అందుకే న్యూట్రల్ ప్లేయర్సే ఫస్ట్ విక్టిమ్స్ అవుతారు. సరిగ్గా ఈ టైంలోనే హౌస్మేట్స్ మధ్య ఉన్న అసలు సంబంధాలేంటి, వాళ్ల స్ట్రాటజీలేంటి, ఇవన్నీ బయటపెట్టడానికి బిగ్ బాస్ యొక్క మాస్టర్ స్ట్రోక్ వేశాడు. అదే ట్రస్ట్ టాస్క్. ఇది పేరుకు మాత్రమే టాస్క్, కానీ నిజానికి ఇదొక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్. టాస్క్ చాలా సింపుల్. హౌస్లో మీరు నమ్మేవాళ్లకి ఒక గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వాలి, నమ్మని వాళ్లకి రెడ్ ఫ్లాగ్ ఇవ్వాలి, అంతే. రూల్స్ సింపులే, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా డీప్. ఎందుకంటే మనసులో ఉన్న మాటను ముఖం మీదే చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్స్ టెస్ట్ అవుతాయి, శత్రుత్వాలు బయటపడతాయి. ఈ ఒక్క టాస్క్తో హౌస్లో అందరి ముసుగులు జారిపోయాయి. అప్పటిదాకా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్న వాళ్ల మధ్య ఉన్న జెలసీ బయటపడింది. మేమొక గ్రూప్ అనుకున్న వాళ్లలో ఉన్న సైలెంట్ రైవల్రీస్ బట్టబయలయ్యాయి. ఈ టాస్క్ తర్వాత హౌస్లో ఈక్వేషన్స్ పర్మనెంట్గా మారిపోయాయి, అంతే. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ పాయింట్ బయటపడింది. గమనించారో లేదో, ఎవరైతే వాళ్ళ డెసిషన్కి ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో వాళ్లలో ఇన్సెక్యూరిటీ క్లియర్గా కనిపించింది. అదే నిజంగా కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్లు పెద్దగా వివరణలు ఇవ్వలేదు, వాళ్ళ యాక్షనే వాళ్ల గురించి మాట్లాడింది. ఈ సైకలాజికల్ వార్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు, తడబడ్డారు. కానీ ఒక్క కంటెస్టెంట్ మాత్రం ఈ కన్ఫ్యూజన్నే ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఫైనలిస్ట్గా తన ప్లేస్ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేసుకుంది. ఆ ప్లేయరే తనుజ. తనుజ సక్సెస్కి కారణాలేంటో చూస్తే
ఈ చార్ట్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. 1 టాస్క్ పర్ఫార్మెన్స్, అది ఎప్పుడూ హై లెవెల్లోనే ఉంది. 2 ఒపీనియన్ క్లారిటీ, తన ఆలోచనలో చాలా స్పష్టత ఉంది. దానివల్లే 3ది ఆడియన్స్ ట్రస్ట్, అది కూడా పెరుగుతూ వస్తోంది. ఈ 3 ఆమెను ఒక స్ట్రాంగ్ కంటెండర్గా మార్చాయి. అసలు తనుజకి ఈ అడ్వాంటేజ్ ఎలా వచ్చిందే? ఆమె బలమంతా ఆమె క్లారిటీలోనే ఉంది. టాస్కులు బాగా ఆడుతుంది, ఓకే, కానీ అంతకన్నా ముఖ్యంగా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటోంది. డెసిషన్స్ తీసుకునేటప్పుడు అస్సలు కన్ఫ్యూషన్ చూపించట్లేదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే దానిపై ఆమెకొక క్లియర్ ఐడియా ఉంది. ఈ క్లారిటీనే ఆమెను అందరికంటే ముందు నిలబెడుతోంది. హోస్ట్ నాగార్జునగారు చెప్పిన మాట ఇక్కడ పర్ఫెక్ట్గా సూటవుతుంది. విన్నర్ మైండ్ సెట్ అంటే స్పష్టత, గందరగోళం కాదు. తనుజ గేమ్ని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది కదా. కన్ఫ్యూజన్ మిమ్మల్ని వెనక్కి లాగుతుంది, కాని క్లారిటీ మిమ్మల్ని నేరుగా టైటిల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక ఈ ఎపిసోడ్తో బిగ్ బాస్ గేమ్ చివరి దశలోకి ఎంటర్ అయింది. అదే ది ఎండ్ గేమ్. ఇక్కడ రూల్స్ అన్నీ మారిపోతాయి. పాత స్ట్రాటజీలు అస్సలు పనిచేయవు. సర్వైవ్ అవ్వాలంటే కొత్త రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఫైనల్ వీక్స్లో హౌస్మేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మంత్రం: ఆడియన్స్ ధైర్యాన్ని రివార్డ్ చేస్తారు, కంఫర్ట్ని కాదు. అంటే సేఫ్ జోన్లో కూర్చోవడం కాదు, రిస్క్ తీసుకోవాలి, ధైర్యంగా ముందుకొచ్చి నిలబడాలి. ఎందుకంటే ఆడియన్స్ కంఫర్ట్ జోన్ని కాదు, కరేజ్ని చూస్తారు. ఎవరైతే ఆ ధైర్యం చూపిస్తారో వాళ్లకే టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతం హౌస్లో ఉన్న ప్లేయర్స్ని మనం ఒక 4 కేటగిరీలుగా చూడొచ్చు. ఒకవైపు తనుజా లాంటి ఫ్రంట్ రన్నర్స్. వాళ్ళు క్లారిటీ, అగ్రెషన్తో దూసుకెళ్తున్నారు. వాళ్ల తర్వాత కేవలం కాన్ఫ్లిక్ట్ పర్ఫార్మెన్స్తో నెట్టుకొస్తున్న అగ్రెసివ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక 3ో రకం సుమన్ లాంటి సైలెంట్ ప్లేయర్స్, సేఫ్ గేమ్ ఆడేవాళ్లు. వాళ్లకు గెలిచే ఛాన్సులు చాలా తక్కువ. చివరిగా ఇమోషన్సు, విక్టిమ్ కార్డ్ మీద ఆధారపడేవాళ్లు. వాళ్లకైతే ఛాన్సులు ఆల్మోస్ట్ జీరో. గేమ్ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో చివరిగా ఒకటే ప్రశ్న: ఎండ్ గేమ్లో కంఫర్ట్ కంటే కరేజ్ ముఖ్యమా? బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటే ధైర్యంగా రిస్క్ తీసుకునేవాళ్లు కావాలా, లేక సేఫ్గా అందరితో మంచిగా ఉంటూ సైలెంట్గా ఉండేవాళ్లు కావాలా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఈ సీజన్ విన్నర్ని డిసైడ్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి.